ఒకప్పుడు మాదక ద్రవ్యాలకు స్వర్గంగా విలసిల్లిన పంజాబ్ను ఉడతా పంజాబ్ అని అనేవారు. ఎందుకంటే ఆ పేరుతో బాలీవుడ్ ఓ సినిమాను నిర్మించింది. ఇప్పుడు ఏ చిత్రం నిర్మించకుండానే ఉడతా కేరళ అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం డ్రగ్స్ వినియోగంలో కేరళ పంజాబ్ను ఓవర్టేక్ చేసేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్కూల్ పిల్లల్లోనూ పెరిగిన ఈ వ్యసనం కారణంగా పంజాబ్ను దాటి దేశంలోని అగ్రస్థానానికి చేరుకుంది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తన కోసం తీరిగ్గా తీర్చిదిద్దుకున్నట్టుగా ఉండే కేరళ ప్రస్తుతం మాదక ద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్ కు బానిసలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మాదక ద్రవ్యాల వాడకంలో పంజాబ్ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూరులో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజ్ వయసుండే కన్న కొడుకు పైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు కేవలం ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. కేరళ రాష్ట్రంలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం 1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్లో 9,734 కేసులే నమోదయ్యాయి. కేరళలో సింథటిక్ డ్రగ్స్ అడుగు పెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయని కేరళ హైకోర్టు జస్టిస్ విజి అరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు కేరళలో నెలకొన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2021 నుంచి చూస్తే 3 ఏళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330% పెరిగాయి. అసలు నమోదు కాని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. గతంలో స్థానికంగా దొరికే గంజాయినే సేవించేవారు. ఇప్పుడు వాటికి అడిక్ట్ అయిన వారంతా సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేరళ అసెంబ్లీలో 2 సార్లు చర్చ జరగడమే కాకుండా ఈ సమస్యపై పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. డ్రగ్స్ కు బానిసైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు. కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన 25 ఏళ్ల ఆషిక్ తన తల్లినే నరికి చంపాడు. పైగా నాకు జన్మనిచ్చినందుకు శిక్షించానని డ్రగ్స్ మత్తులో చేసిన వ్యాఖ్యలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. త్రిశూర్లో మరో 25 ఏళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిశూర్లోనే 14-16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించుకోలేకపోతున్నామంటూ పథనంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడ్తో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు తనను డ్రగ్స్ విషయంలో మందలించినందుకు తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లినే చితకబాదాడు. డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్ళనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా టెక్నాలజీలను ఉపయోగించుకుంటోంది. పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను మాఫియాలు వాడుతున్నాయి. నార్కో వెబ్, క్రిప్టో కరెన్సీ, వాట్సాప్ గ్రూపుల్లో డ్రగ్స్ కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్స్ సరఫరా చేసేటువంటి హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెప్తున్నారు. కొకైన్, హష్, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్న మిథైలిన్ డియాక్సీ, అట్లాగే మెథఫెటమైన్, అట్లాగే MDMAల వాడకం వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65% పెరిగింది. MDMA మెచ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. 590 కిలోమీటర్ల సముద్ర తీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు. కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత 4 ఏళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు 4 ఏళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్ట్ చేసినట్టు సీఎం పినరై విజయన్ అసెంబ్లీలో చెప్పారంటే ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. సింథటిక్ డ్రగ్స్ వాడే వారిలో సమాజంలోని అన్ని వర్గాల వారు ఉన్నారు.
విద్యార్థుల నుంచి వైద్యుల వరకు వాటికి బానిసలవుతున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్ క్రీంల దాకా నానా రకాలుగా వీటి విక్రయాలు జరుగుతున్నాయి. పైగా వీటికి విద్యా సంస్థలే అడ్డాలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి దేశంలోనే అక్షరాస్యతకు పేరున్న కేరళ ఇప్పుడు చదువులో వెనకబడుతోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్నది తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేస్తే చాలు, పావు గంటలోపే సూపర్ బైక్లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఒకరు అధికార పార్టీని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ సప్లై చేసే పెల్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు లేదా నకిలీ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి సూపర్ బైక్లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు వాటి నెంబర్ ప్లేట్లను మార్చేస్తున్నారు. తోటి పెడ్డర్ల పోటీని తట్టుకునేందుకు వేగంగా సరుకు డెలివరీకి రాత్రుళ్ళు ఈ బైక్లను వాడుతున్నట్టు ఎక్సైజ్, పోలీస్ విభాగాలు చెప్తున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18 నుంచి 24 ఏళ్ల వారిని డెలివరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్కు 1000 రూపాయలు, రోజంతా డెలివరీ చేస్తే 4000 రూపాయలు ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. వేగంగా దూసుకుపోతారు కాబట్టి అనుమానం రాకుండా టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పిల్లలు డ్రగ్స్ కు అడిక్ట్ అవుతూ ఉండడంతో 10 ఏళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారని కేరళ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరిగినప్పటికీ కేరళ రాష్ట్రంలో వీటికి ప్రవాహాన్ని అడ్డుకోవడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. ఇదొకటే కాదు, నిఫా లాంటి ప్రాణాంతక వైరస్ ను వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగినటువంటి కేరళను డ్రగ్స్ మాఫియా కమ్మేసింది. నిజానికి అత్యధిక అక్షరాస్యత రేటు, ఉన్నత విద్యార్హతలున్నటువంటి ఉపాధి లేకపోవడంతో కేరళలో యువత నైరాశ్యం బారిన పడుతోంది. దాంతో డ్రగ్స్ బారిన పడడం జరుగుతోంది. తమ పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు, ఏమేం కొత్త అలవాట్లు చేసుకుంటున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి విస్తృత ఆపరేషన్లు చేయాలని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కేవలం కేసులు తగ్గించడంపైనే కాకుండా మాదక ద్రవ్య వినియోగం పూర్తిగా తగ్గేలా చర్యలు తీసుకోవాలి. చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగినటువంటి కేరళ రాష్ట్రం ఈ సమస్యపై దృష్టి సారించాలి. లేకపోతే సమాజం మరింత నాశనానికి గురై కేరళ ప్రజల భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.